వెల్కమ్ టు అమ్మమ్మాస్ కిచెన్. మనము ఇప్పుడు వేరుశనగ విత్తనాలతో రోట్లో దంచుకునే పొడిని చేస్తున్నాము. దానికి కావలసిన పదార్థాలు: వేరుశనగ విత్తనాలు, పొట్టిమిర్చి, తెల్లవాయిలు, ఉప్పు, కొబ్బరి కూడా వేసుకోవచ్చు. బెల్లము ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే మనం దాన్ని స్కిప్ చేసుకోవచ్చు అన్నమాట. కొంచెం వేస్తేనే టేస్ట్ వస్తుంది ఈ పొడి. మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాము. ఈ విత్తనాలను మనము వేయించుకుందాం. తక్కువ మంటతో వేయించుకోవాలి. ఎక్కువ మంట పెడితే కొంచెం మాడిపోతాయి అన్నమాట, బాగుండదు. తక్కువ మంటతో వేయించని పొడి టేస్టీగా ఉంటుంది. వేరుశనగ విత్తనాలు మంచి బాగా బలం అన్నమాట. ఇది తక్కువ మంటగా కొంచెం ఇదిగా వేయించుకోవాలి. తినడానికి ఇది బాగా టేస్ట్గా ఉంటుందన్నమాట. మనము మిక్సీలో వేసుకుంటే పొడి అంత టేస్ట్గా ఉండదు. రోట్లో మనము దంచుకున్నామంటే పొడి చాలా బాగుంటుంది. ఇది చికెన్ ఇదిగా వేయించుకోవాలి. ఈ పొడి చపాతీకైనా తినచ్చు, దోశకు తినచ్చు, ఇడ్లీకి తినచ్చు. వేడి వేడి అన్నంలో నెయ్యి కలుపుకొని కొంచెము అని తినచ్చు పొడి. చూడండి, అప్పుడే వేగుతున్నాయి. చూడండి, మరీ ఎక్కువ ఇదిగా కాకుండా కొంచెం దినమే ఉండాలన్నమాట విత్తనాలు. ఇప్పుడు పొట్టిమిర్చి వేయించుకోవాలి అన్నమాట. ఇవి వేయించిన తర్వాత తొడిమెలు తీయాలన్నమాట. ఇప్పుడే ముందే తొడిమెలు తీస్తే ఏమవుతుందంటే విత్తనాలు అవి రాలి ఘాట్ వస్తుంది అన్నమాట. ముందు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాతనే మనము తీయాలి. వేగిపోయింది చూడండి, చాలు. ఇంకా ఇప్పుడు రోట్లో వేసుకొని దంచుదాం. రొట్టె దగ్గర పెడదాము. రొట్టె తీసేసి వేసుకున్నాము. రోట్లో తగినంత ఉప్పు వేసుకున్నాము. వీటిని దంచాలి. వేడిగా ఉంటాయి కదా, బాగా తొందరగానే వెలుగుతాయి. చూడండి, మెదుగుతున్నాయి. అప్పుడే మిర్చి దీనిలోకి కొబ్బరి కూడా వేసేస్తే ఉప్పు వేసాం కదా, అందుకని బాగా తొందరగానే బాగా మెదుగుతాయి అన్నమాట. ఇందులోనే తెల్లవాయిలు వేసేసుకోవాలి. తెల్లవాయి వేసుకున్నాం కదా, తెల్లవాయి చాలా మంచిదండి ఆరోగ్యానికి. బాగా ఇది
నర్వ్స్కి బాగా పనిచేస్తుంది తెల్లవాయి. డైజెషన్ కూడా మంచిది, బాగా బాగా ఆరోగ్యంగా ఉంటారనమాట తెల్లవాయి తింటే. స్టార్ట్ బాగా మెరిగిపోయించండి. కొంచెం బెల్లం కూడా వేసేద్దాం దీంట్లోకి. ఇప్పుడు దీన్ని మనం వేరే ప్లేట్లో తీసుకొని ఇప్పుడు విత్తనాలు వేసుకుని మనం పొడి వేస్తాం. విత్తనాలు పొట్టు తీయకుండానే వేసినాను అనమాట. విత్తనాలు పొట్టు తీయకుండా వేస్తేనే మంచిది ఆరోగ్యానికి బాగా. అంటే ఏ ధాన్యాల్లో అయినా కూడా పై పొట్టులో మనకు బి విటమిన్ అనేది ఉంటుందన్నమాట. అది మన స్కిన్కు చాలా బాగా పనిచేస్తుంది. స్కిన్ ఇది కాకోకుండా స్కిన్కు బాగా రక్షణ ఇస్తుంది అన్నమాట. ఎలాగైనా మనం రోట్లో దంచుకుంటేనే టేస్ట్ అండి. పొడి బాగా రుచిగా ఉంటుంది తినడానికి కూడా. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుందో. దోశకు చపాతీకి చాలా బాగా ఉంటుందన్నమాట ఈ పొడి. మిక్సీలో తొందరగా అయిపోతుందని పనేమో మనకు తొందరగా అవుతుంది, కానీ ఈ టేస్ట్ రాదండి. పొడి మనం ఇలా దంచుకున్న టేస్ట్ రాదు. చూడు, కొంచెం టైం తీసుకొని చేసుకోవాలి. ఇలాంటి పొడులు చేసుకుంటే బాగా ఉంటాయి. అంటే డ్యూటీలకు ఉద్యోగాలకు పోయే వాళ్ళకు ఇప్పుడు కుదరదు. ఇంట్లో ఉంటాం కదమ్మా, ఇట్లాంటి వాళ్ళం అట్లాంటి వాళ్ళు చేసి పెడతాం అన్నమాట. ఇలాంటివి చేస్తే సరిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్, అర్ధగంట కష్టపడినామంటే మంచి తింటాం అన్నమాట బాగా పొడి. చూడండి, వేరుశనగ విత్తనాలు బాగా పొడి అయిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లోకి మనం ఇంతకు అంతా దంచి పెట్టుకున్నాం కదా, మిరపకాయలు, తెల్లవాయి, కొబ్బరి అన్నీ ఇప్పుడు దీంట్లోకి వేసేస్తాం అన్నమాట. వేసేసి ఇంకా దంచేది. చూడండి, బాగుంది కదా. ఇట్లా తెలుసు పొడి చూడ్డానికి ఎంత బాగుంది. ఇలా తెచ్చుకుంటూ ఉంటే మనకి చేతులు కూడా బాగా పేళ్ళు అంతా బాగా ఇదిగా పనిచేస్తాయండి. బాగా ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు. బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుంది. ఇలాంటి పనులు చేస్తే మీరేమో బాగా చెప్తారండి, మాకు టైం ఉండద్దా అని అంటారు మీరు. కానీ టైం ఉన్నప్పుడన్నా చేసుకోండి ఇలాంటి పనులు. ఇలాంటి టైం ఉన్నప్పుడన్నా ఇలాంటి పనులు చేసుకుంటే బాగా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఆరోగ్యమైన తిండి తినచ్చు, మనుషులు కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు.
చూడండి. ఇది 5 నిమిషాల్లో అయిపోతుంది మిక్సీలో వేస్తే. కానీ అదంతా నున్నగా కసలు నుసిలా ఉంటుంది. ఇది చూడండి ఎంత బాగుంది. చూడండి. ఇంకా ఇలాంటివన్నీ అన్నీ పాతకాలం వంటలే అన్నీ చేసి వీడియోస్ పెడుతుంటాను. మీరు ఇది ఇప్పుడు ఈ చేసిన వేరుశనగ విత్తనాల పొడి మీకు నచ్చితే మీరందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. పొడి దంచుకోవడం ట్రై చేయండి. ఇంకా పళ్ళు చాలా రకాలు ఉన్నాయి. నేను చేసి చూపించి మీకు వీడియోస్ పెడుతుంటాను. ఓకేనండి. చూడండి ఎంత బాగుందో కదా. చూడండి. అది నుసిలాగా ఉండేదానికి ఇలా ఉండేదానికి తినేటప్పుడు కూడా పంట కింద మనకు టేస్ట్ బాగుంటుంది. దీన్ని తినేటప్పుడు కూడా మనము బాగా నోటికి రుచిగా ఉంటుందన్నమాట. ఓకేనండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ ఇంకా వేరే పాత వంటలు అన్నీ పెడుతుంటాను. అమ్మమ్మ వంటలను లైక్ చేయండి. ఓకే. ఓకే బాయ్ అమ్మా. సరే ఉంటాను. బాయ్.